నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ద్వారా సాటి డ్రైవర్ ఆర్థిక సాయం అందించారు లారీ డ్రైవర్లు. 40 ఏళ్లుగా రవాణా ద్వారా సేవలందించిన ఎస్కే వల్లి పక్షవాతంతో బాధపడుతుండటంతో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా వారికి ఆర్థిక సాయం అందించారు. డ్రైవర్ల కోసం ఇన్సూరెన్స్ వంటి పథకాలను తెచ్చి సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరారు అన్వర్ బాషా. మీడియా మిత్రులకు అలాగే నా తోటి డ్రైవర్లకు అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ఈరోజు ఆళ్లగడ్డకి రావడానికి ముఖ్య ఉద్దేశం, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అనే సంస్థ ₹1 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రైవర్లు అందించిన ₹1 సాయంతో ఈరోజు ఆళ్లగడ్డలో ఓలి అన్నగారికి ₹11,000 అందజేయడం జరిగింది. మళ్ళీ ఇది ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డ్రైవర్లు సాయం అందజేస్తున్నారు. అదే సాయంతో చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రైవర్లకి అందజేస్తున్నాం. ఎందుకు ఈ సాయం మొదలు పెట్టామంటే, ఇతని పెద్ద మనిషి ఉన్నాడు, ఈ ప్రజలకి అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నో సేవలు ఎన్నో ఆదాయాలు తెచ్చింటాడు. మళ్ళీ అటువంటి డ్రైవర్కి ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలం చెందాయి. ఎవరు డ్రైవర్ని పట్టించుకోవడం లేదు. ఇంత సేవ అందించిన డ్రైవర్ ఈరోజు మెడిసిన్ దొరకలేని పరిస్థితిలో ఉన్నాడంటే మళ్ళీ ఎంత దీన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ఆదుకోకపోగా ఈరోజు డ్రైవర్లని ఆదుకునే రోజు వచ్చింది. మళ్ళీ ఈ ₹1 కార్యక్రమం ఇలాగే ముందు కొనసాగాలంటే ప్రతి డ్రైవర్ ఈ ₹1 కార్యక్రమాన్ని ఆపకుండా ఇలాగే ముందు సాయం చేస్తూ ఉంటే యాక్సిడెంట్లు అయ్యి అలాగే ఆరోగ్యాలు చెడిపోయి ఇళ్ళకు పరిమితమైన డ్రైవర్లకు ఇలాగే ఆదుకుంటూ పోతామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ముఖాంతరం కూడా ఇంకో విషయం తెలియపరుస్తున్నాను. ఇదే నెలలో 22వ తారీఖు 23వ తారీఖు మన దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టే ఉద్దేశం ఏమంటే, కొద్ది సంవత్సరాలుగా మేము డ్రైవర్ యూనియన్లు అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. డ్రైవర్ ఆయోగ్ కావాలి, అలాగే రాష్ట్రీయ డ్రైవర్ దివస్ కావాలి, అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కావాలి.